అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న గుర్మిత్ రామ్ రహీం సింగ్ అలియాస్ డేరా బాబాకు మరోసారి 30 రోజుల పెరోల్ మంజూరైంది. హర్యానాలోని సునారియా జైలు నుంచి ఇవాళ ఉదయం అతన్ని విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. ఉదయం సుమారు 6:30 పోలీస్ భద్రత మధ్య రోహ్తక్ జైలు నుంచి బయలుదేరిన రామ్ రహీం సిర్సాలోని డేరా సచ్చా సౌదా ఆశ్రమానికి వెళ్లారు. 2020 నుంచి ఇప్పటి వరకు రామ్ రహీంకు మొత్తం 16 సార్లు పెరోల్ లభించింది. చివరిసారిగా 2026 జనవరి 5న 40 రోజుల పెరోల్పై విడుదలయ్యారు. ఆ సమయంలో కూడా సిర్సాలోని డేరా ఆశ్రమంలోనే ఉన్నారు. 2017లో 2 మహిళా అనుచరులపై అత్యాచారం కేసుల్లో దోషిగా తేలిన రామ్ రహీంకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2 కేసుల్లో విడివిడిగా 10 ఏళ్ల చొప్పున శిక్ష విధించారు. అంతేకాకుండా జర్నలిస్ట్ రామచందర్ ఛత్రపతి హత్య కేసులోనూ అతడికి జీవిత ఖైదు పడింది. డేరా బాబాకు వరుసగా పరోలు మంజూరు చేయడంపై ప్రతిపక్ష పార్టీలు, సామాజిక సంస్థలు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. హర్యానా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపిస్తున్నాయి. కాగా డేరా సచ్చా సౌదా ఆశ్రమానికి హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ అనుచర వర్గం ఉంది.